హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో పాస్తాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇంట్లోనే మనం గ్రేవీగా జ్యూసీగా రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము. పాస్తా మనకి గ్రేవీగా ఈ విధంగా జ్యూసీగా రావాలి అంటే ముందుగా మనం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గిన్నెలోకి 3 ఎండుమిర్చి 3 టమాటోస్ని యాడ్ చేసుకున్నాను. ఈ ఎండుమిర్చి మన స్పైసీనెస్ని బట్టి వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఒక 3 తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని టమాటో సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మనకు కారం తగ్గింది అనిపిస్తే పాస్తాను ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. కానీ ఎండుమిర్చిని ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను పాస్తాను తీసుకున్నాను. ఇవి వీట్ పాస్తా ఉంటుంది, మైదా పాస్తా కూడా ఉంటుంది. ఇక్కడైతే నేను వీట్ పాస్తానే తీసుకున్నాను. మనకి మైదా పాస్తా అయితే కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఈ వీట్ పాస్తా అయితే 10 to 15 మినిట్స్ ఎక్స్ట్రా ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2 కప్స్ పాస్తాను తీసుకున్నాను. ఇది 4 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు టమాటోస్ ఉడికాయో లేదో చూద్దాము. టమాటోస్ బాగా సాఫ్ట్గా ఉడికిపోయి స్కిన్ని పీల్ చేస్తే ఈజీగా వచ్చేసేయాలి. ఆ విధంగా ఉడికిపోవాలన్నమాట. ఇవి సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత వీటిని దించి పక్కన పెట్టేసుకుని పాస్తాను ఉడికించుకుందాము. పాస్తాను ఉడికించుకోవడం కోసం గిన్నెలో 5 కప్స్ వరకు వాటర్ను పోసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునే ముందు వాటర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/2 స్పూన్ రాక్ సాల్ట్ కానీ లేదంటే సాల్ట్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. రాక్ సాల్ట్ అయితే మనకి టేస్ట్ మనం బాయిల్ చేసుకున్న ఈ టొమాటోస్ని ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న పాస్తాని ఇందులో వేసేసుకొని ఉడికించుకోవాలి. పాస్తా వేయగానే గరిటెతోటి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టకుండా పాస్తా ఉడికే వరకు అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. పాస్తా ఉడికేలోపు ఇందులో వేసుకునే వెజిటబుల్స్ని కట్ చేసుకుందాము. ఇందులో అయితే నేను ఎల్లో, గ్రీన్, రెడ్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. అంతేకాకుండా బేబీ కార్న్ కూడా వేసుకుంటున్నాను. ఈ వెజిటబుల్స్ కూడా మనం ఎక్సెస్గా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అన్నీ కొంచెం యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మామూలుగా ఈ వెజిటబుల్స్ ఏమీ లేకుండా ఓన్లీ మనం ప్రిపేర్ చేసే ఈ మసాలాతోటే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. అంతేకాకుండా పిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఇష్టంగా తినేస్తారు. మామూలుగా వెజిటేబుల్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవడం వల్ల రెసిపీని కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నట్లుంటుంది. ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల పాస్తా కూడా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా ఎన్రిచ్ అవుతుంది. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా వెల్లుల్లి కూడా కట్ చేసుకుందాము. ఈ వెల్లుల్లి కట్ చేసేటప్పుడు వెల్లుల్లికి పొట్టు తీసేసుకొని నైఫ్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే చేతికి కానీ నైఫ్కి కానీ అంటుకోకుండా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిని సన్నగా చాప్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కాస్త ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసి పక్కన పెట్టేసుకొని ఇందాక మనం మసాలా కోసం బాయిల్ చేసిన టొమాటోస్ కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటికి పైన ఉన్న పొట్టును తీసేసుకొని మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని మిక్సీలో వేసుకునే ముందు ఈ విధంగా పైన పొట్టంతా తీసేసుకొని వీలైతే లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకోవచ్చు. లేదంటే ఇలా మొదలను మాత్రం కట్ చేసేసుకున్నా సరిపోతుంది. నేనైతే దీని వరకే కట్ చేసేసి వేసేస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వీలైనంత ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పాస్తా ఉడికిందో లేదో చూద్దాము. చూస్తున్నారు కదా, పాస్తా కూడా ఉడికిపోయింది. ఈ పాస్తాను ఎప్పుడైనా మనం పూర్తిగా ఉడికించేయకూడదు. ఈ విధంగా ఒక బయట ఉండేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక జాలి గిన్నెలో వేసుకొని ఇలా వాటర్ని అంతటిని పక్కకు తీసేసుకోవాలి. ఈ వాటర్ మనకి కావాలి అంటే పాస్తాలో కూడా యూస్ చేసుకోవచ్చు. పాస్తా కాస్త చల్లారిపోయినా డ్రైగా ఉంది అనిపించినా ఈ వాటర్ని కొంచెం వేడి చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఈ పాస్తాలో కొంచెం కోల్డ్ వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ కానీ వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుతూ వాటర్ని పోసుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనం పాస్తాను ప్రిపేర్ చేసుకునేటప్పటికి మరి కాస్త ఉడుకుతుంది. అప్పుడు మనం పాస్తాను ప్రిపేర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. అందువల్ల ఇలా కొంచెం ఒక బయట ఉండేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చాప్ చేసుకున్న వెల్లుల్లి,
ఆనియన్స్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని ఇందులోనే లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ పూర్తిగా మగ్గిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాము. మనం ఆల్రెడీ పాస్తాలో కూడా కాస్త వేసాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలి. అలానే 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల కొంచెం స్పైసీగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో పచ్చివాసన పోయి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాస్త దగ్గర పడి కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి పాస్తా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా ఈ పాస్తాకు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి కాస్త మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ టమాటో కచప్, 2 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ సాస్లన్నీ కూడా లైట్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మరి ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సోయా సాస్ అయితే 1/2 స్పూన్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ వేసుకోకండి. మనకు రెస్టారెంట్ స్టైల్ పాస్తా కావాలి అంటే ఈ సాస్లన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ సాస్లు ఏమీ లేవు, ఎలా చేయాలి అనుకుంటే ముందుగా మనం ప్రిపేర్ చేసిన టొమాటో మసాలా ఉంది కదా, అందులో 2 టొమాటోస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకొని చిన్న అల్లం ముక్క, 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సాసులు ఏమీ లేకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో చేసేసుకోండి. లేదు మనకి రెస్టారెంట్ స్టైల్లో తినాలి అనిపించినప్పుడు ఈ సాసులు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ బాగా టాస్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, పాస్తా గ్రేవీగా జ్యూసీగా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇందులో మనం అన్ని కలర్స్ క్యాప్సికమ్ వేసాం కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతేకాకుండా టేస్ట్ కూడా ఎన్రిచ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆనియన్స్, నిమ్మదబ్బ, కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుంది. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. ఆనియన్ కాంబినేషన్ తోటి సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.